చెప్పిన మాటలకి చేతులకు చాలా దూరం కనబడుతుంది. ఏవైతే స్కీమ్స్ వాళ్ళు చేస్తామని అన్నారో ఫస్ట్ చెప్పేటప్పుడు మాత్రం అందరికీ వర్తిస్తాయన్న భ్రమ మాత్రం కల్పించారు అందరికీ. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని కోతలు పెడుతున్నారు. వీళ్ళకే వస్తాయి, వీళ్ళకి రావు, అవి ఇవి అని తగ్గించుకుంటున్నారు స్కీమ్ని. ఒక స్కీము వాళ్ళు చెప్పినట్టుగా అమలు చేసింది ఒక మహాలక్ష్మి స్కీమ్ ఒకటే, బస్సుల మహిళలకు ఉచిత ప్రయాణం అన్నది, విచ్ ఐ డోంట్ సపోర్ట్ అట్ ఆల్. ఎందుకంటే నవ్ వీఆర్ సేయింగ్ ఇప్పుడు ఆటో డ్రైవర్స్కి వాళ్ళందరికీ లైవ్లీహుడ్ అంతా పోతుంది, వాళ్ళు బతకడం కష్టం అవుతుంది. సో ఇది వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అంటే నాకు తెలిసినంత వరకు మాత్రం ఇది రాంగ్ స్కీమ్ అనే అంట. దాని బదులు ఎవరైతే వర్కింగ్ మహిళలు ఉంటారో వాళ్ళ కోసం ఏదైనా స్కీమ్ ఇట్లాంటివి తీసుకొస్తే బాగుండేది, ప్రతి ఒక్కరికి కాకుండా. ఎందుకంటే ఇప్పుడు పని ఉన్నా లేకున్నా, అవసరం ఉన్నా లేకున్నా బయట ఊళ్ళ మీద పడి తిరుగుతూ ఉన్నారు. దట్ ఈజ్ వాట్ అంటే మనకు అట్లీస్ట్ వాట్సాప్ వీడియోలలో మాత్రం అలాంటి వీడియోలు చూస్తున్నాను. నేను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ఇప్పుడు మనం బస్సులను చూస్తే మాత్రం అంతా ఆడవాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు. ఎక్కడైతే అవసరం ఉన్న ఆడవాళ్ళు ఉంటారో, అదే వర్కింగ్ క్లాస్ ఉంటారో వాళ్ళకి ఇస్తే బాగుండేది. అందరికీ ఇవ్వడం తప్పు. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ మనీని వృధా చేసినట్టే. ఇది ఒక్కటే అందరికీ చేశారు. ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఇప్పుడు రైతు బంధు వేయలేదు. మేము వచ్చిన వారంలోనే డిసెంబర్ 10వ తారీఖే మేము వేసేస్తామన్నారు. రైతు బంధు రాలేదు, రుణమాఫీని చేయనివ్వట్లేదు. ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాన్ని ఎంత కట్స్ పెడుతున్నారు. 24 hours కరెంట్ అన్నారు కదా. అంటే అట్లీస్ట్ 24 hours అట్లీస్ట్ హైదరాబాద్ వరకు అయితే మాకు ప్రాబ్లం లేదు. ఇక ఊళ్ళో వాళ్ళ సంగతి ఊళ్ళో వాళ్ళని అడిగితేనే బెటరు. నేను తెలియకుండా చెప్పడం మంచిది కాదు. ఎట్లుంది సార్ మరి కొద్ది రోజుల్లో అయితే ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అంటే ఇక్కడ కొద్దిగా మోడీ వేవ్ కూడా ఉంటుంది. అంటే మోడీ వేవ్ ఉంటుంది అంటే మొత్తం మెజారిటీ సీట్స్ బీజేపీకి వస్తాయని నేను అనుకోను. కాంగ్రెస్కి 8 to 9 సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 8 to 9 కాంగ్రెస్కి వస్తాయి, ఒక 4 to 5 బీజేపీకి వస్తాయి, మిగిలినవి బీఆర్ఎస్కి వస్తాయని. సార్ ఇంతకు ముందు అయితే కేటీఆర్ గారు ఉన్నప్పుడే ఈ ఐటీ అంతా వచ్చింది అంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఐటీ మినిస్టర్ చేంజ్ అయ్యారు కదా. లేదు, నేను ఐ డోంట్ అగ్రీ. ఐటీ అన్నది ఏ ఒక్క గవర్నమెంటో ఏ ఒక్క మంత్రో చేస్తే వచ్చింది కాదు. నాట్ ఈవెన్ ఐ విల్ గివ్ 100% క్రెడిబిలిటీ టు చంద్రబాబు నాయుడు ఆల్సో. ఎందుకంటే అది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు రాకముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే ఫౌండేషన్ స్టోన్స్ లే చేశారు. అది ఒక్కొక్కటి గవర్నమెంట్ చేంజ్ అయితే నాకు కొద్ది వాళ్ళు తీసుకున్న స్టెప్స్ని బట్టి పెరుగుతూ వచ్చింది. అఫ్కోర్స్ కన్సిడరబుల్ అందరు చెప్పుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో కొద్దిగా ఎక్కువగా కనబడింది ఐటీ గ్రోత్ అని అంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లాస్ట్ 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఐ థింక్ ఐటీ ఎక్స్పోర్ట్స్లో మనం చాలా బాగా చేసాము. సార్ అయితే ఇప్పుడు చూసుకుంటే సెంట్రల్లో ఆల్రెడీ ఇప్పుడు మోదీ గారు 10 years నుంచి మామూలుగా మోదీ గారు ఉన్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ కొంచెం బలపడింది అంటున్నారు కదా. సో సెంట్రల్ ఏది ఉంటే బెటర్ అంటే? సెంట్రల్లో నాకు మాత్రము బీజేపీయే రావాలి ఈసారి, కనీసం ఒకసారి. కాంగ్రెస్ బలపడింది అన్నది ఓన్లీ ఒక అపోహ మాత్రమే. నేషనల్ లెవెల్ జనరల్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు వేరేగా ఉంటుంది. ఈ లోకల్ ఎలక్షన్స్ కూడా మొన్న కాంగ్రెస్ రావడానికి కూడా కారణము బీజేపీ ఒక అడుగు వెనకేయడమే. బండి సంజయ్ని తీసేసి అట్లా ఒక స్టెప్ వెనకేసింది. ఆ వెనకేసినప్పుడే కాంగ్రెస్ ముందుకు వచ్చింది. దానివల్ల కాంగ్రెస్ రాగలిగింది. ఇక్కడ ఒక 10 సీట్లు పెరుగుతాయేమో పోయినసారి కన్నా జనరల్ ఎలక్షన్స్లో లోక్సభ సీట్లు. అంతకుమించి కాంగ్రెస్ విల్ నాట్ డూ బెటర్ దాన్ లాస్ట్ టైం. బీజేపీ కేవలం హిందువులకే ప్రాధాన్యత ఇస్తుంది అంటున్నారు కదా, అంటే మిగతా వాళ్ళంతా మీరు ఒకటి అంటే నేను నేషనల్ టీవీ కూడా చూస్తాను. మీరు ఒకసారి అక్కడ పస్మందా ముస్లిమ్స్ అని ఉంటారు. ఎట్లా అంటే ముస్లిం కమ్యూనిటీలోనే వేరు చేయబడ్డ కమ్యూనిటీ అని, అందులోనే ఇంటర్నల్గా. సో వాళ్ళంతా బీజేపీకి వేస్తామంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా మోడీ ఆదరించాడు. ఇప్పుడు 30% ఆఫ్ ద స్కీమ్స్ అంటే సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లబ్ధిదారులు అంతా ముస్లిమ్సే మళ్ళీ. ఓకే, సో ఓన్లీ ఒక స్కీమ్ వచ్చినప్పుడు ఓన్లీ హిందూస్కే ఈ స్కీము అని చెప్పడానికి మన కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. అలానే మోడీ గవర్నమెంట్ కూడా అలా ఏం చేయట్లేదు. సో ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళని ఎవరిని ఒక్కరిని కూడా మనము ఆపలేం లాఫుల్గా. సో ఇదంతా తప్పుడు ప్రచారం మాత్రమే. ఈ కాంగ్రెస్, ఈ కమ్యూనిస్టులు చేసే దుష్ప్రచారం ఇదంతా.